Hello everyone, welcome to Bright Minds with Anita. I am Anita Rajamoni, your academic growth and child behavior coach. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అది మన పిల్లల హ్యాండ్ రైటింగ్ గురించి. హానెస్ట్గా చెప్పండి, మీ పిల్లలు ఎప్పుడైనా ఆన్సర్స్ కరెక్ట్గా రాశారు కానీ మార్క్స్ తక్కువ వచ్చాయని మీరు అనుకున్నారో అయితే ఈ వీడియో మీకోసమే ఫుల్ వీడియో చూడండి. ఎందుకు ఈ మార్క్స్ తక్కువ రావడం జరుగుతుంది అంటే అక్కడ ల్యాక్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ నీట్నెస్ ఇలాంటివన్నీ అక్కడ ఉన్న ప్రాబ్లం వల్ల వస్తాయి మార్క్స్ తక్కువగా. సో ఎందుకు మనం హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా ఉండాలి అని అంటే, హ్యాండ్ రైటింగ్ అనేది ఓన్లీ నార్మల్ రైటింగ్ కాదు, అది మన పిల్లల యొక్క పర్సనాలిటీ, థింకింగ్ క్లారిటీ వీటన్నిటిని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మనం హ్యాండ్ రైటింగ్ ఎందుకు ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అంటే, బెటర్ అకాడమిక్ స్కోర్ రావడానికి, మన బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి, డిసిప్లిన్, ఫోకస్ వీటన్నిటిపైన హ్యాండ్ రైటింగ్ రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. సో హ్యాండ్ రైటింగ్ అనేది ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ కాదు, బట్ ఇది ఒక లైఫ్ మ్యాటర్స్. సో మన పిల్లలు ఎందుకు హ్యాండ్ రైటింగ్లో ప్రాబ్లం ఫేస్ చేస్తారు అంటే, వాళ్ళకి లెటర్స్ కరెక్ట్గా ప్రాపర్గా ఫామ్ చేయడం రాకపోవడం, అండ్ ఈవెన్ సైజింగ్, స్పేసింగ్ ఇవ్వకపోవడం, ఫాస్ట్గా మెస్సీగా రాసేయడం, ప్రాపర్ పెన్సిల్ గ్రిప్ లేకపోవడం, అండ్ ప్రాక్టీస్ అనేది ల్యాక్ అవ్వడం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి చిల్డ్రన్స్ అనేది హ్యాండ్ రైటింగ్ బాగా రాయరు. సో యాక్చువల్గా వీటన్నింటినీ ప్రాపర్ గైడెన్స్, టెక్నిక్స్ ఇస్తే కంపల్సరీగా బెటర్ హ్యాండ్ రైటింగ్ అవుతుంది. సో నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే బెటర్ హ్యాండ్ రైటింగ్ అవ్వడానికి చాలా మంచి ఎబిలిటీస్ ఉంటాయి. సో ఫస్ట్గా కరెక్ట్ పెన్సిల్ గ్రిప్ అనేది హోల్డ్ చేయాలి. సో మన పిల్లలకి ఏం చెప్దాం, పెన్సిల్ ఎలా పట్టుకోవాలో ప్రాపర్గా ఒక ఫౌండేషన్ నుంచే చెప్పేద్దాం. నెక్స్ట్ ఏం చేయాలి, ప్రాపర్ సిట్టింగ్ పొజిషన్లో ఎలా కూర్చోవాలి. పిల్లలు కరెక్ట్గా మంచి సిట్టింగ్ పొజిషన్లో కూర్చుంటేనే, నోట్బుక్ని స్ట్రైట్గా యాంగిల్లో మంచిగా పెట్టుకొని రాస్తేనే హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుంది. మూడోది ఏంటి, స్టార్టింగ్ విత్ బేసిక్ స్ట్రోక్స్. వాళ్ళు సర్కిల్స్ ఎలా రాయాలి, లైన్స్ ఎలా రాయాలి, కర్వ్స్ ఎలా రాయాలి అనేది వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాలి. నెక్స్ట్ లెటర్ ఫార్మేషన్స్, ఫోకస్ ఆన్ లెటర్ ఫార్మేషన్స్. ఎలా, ఫస్ట్ లెటర్స్ అనేవి జనరల్ ప్యాటర్న్స్లో రాయాలి, స్లోగా ప్రాక్టీస్ చేస్తూ దాన్ని మెల్లిగా కరెక్ట్గా చేయాలి. నెక్స్ట్ ఏంటి, మెయింటైన్ స్పేసింగ్. ప్రతి లెటర్కి మధ్యలో స్పేసు, వర్డ్కి మధ్యలో స్పేసింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. 6th వన్ వచ్చేసి స్లోప్ రైటింగ్ ప్రాక్టీస్. అసలు మెల్లిగా ఫస్ట్ నీట్గా రాయడం అనేది దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. స్పీడ్గా రాస్తే ఏమీ రాదు. సో ఫస్ట్ స్లోగా హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ మెల్లిగా దాన్ని స్పీడ్ చేసుకోవాలి. అది ఆటోమేటిక్గా అవుతుంది బై ప్రాక్టీస్. 7th వన్ వచ్చేసి డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తేనే హ్యాండ్ రైటింగ్ అనేది బెటర్ అవుతుంది. సో బెటర్ అండ్ రైట్ ప్రాక్టీస్ టెక్నిక్స్తో మన హ్యాండ్ రైటింగ్ని బెస్ట్ హ్యాండ్ రైటింగ్గా మార్చుకోవచ్చు. మీరు ఇది పిల్లలకు రోజు ప్రాక్టీస్ చేయిస్తే వాళ్ళు బెస్ట్ హ్యాండ్ రైటింగ్తో, సూపర్ అకాడమిక్ స్కోర్తో గెట్ ఆన్ అవుతారు. అండ్ డియర్ పేరెంట్స్, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అనేది అంత డిఫికల్ట్ ఏమి కాదు. మీకు రైట్ మెథడ్స్, లిటిల్ ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. సో మీ చైల్డ్ యొక్క హ్యాండ్ రైటింగ్ డెవలప్ అవ్వాలి అంటే, నీట్ హ్యాండ్ రైటింగ్, బెటర్ ఫోకస్, స్ట్రాంగ్ లెర్నింగ్ హ్యాబిట్స్ అవ్వాలి అనుకుంటే please contact me. My number 6302433967. If you found this video helpful, don't forget to like, share and subscribe. Let's build bright minds together. Thank you so much.